హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల ద సోలో రైడర్. సో ఇవాళ మనం మ్యాంగో పికిల్ చేసేద్దామా? సో మీరు చూస్తున్న మ్యాంగో పికిల్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మ్యాంగో పికిల్ అనేది పెడతాము. సో ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాంగో పీసెస్ అనేవి మనము 1 kg ఆఫ్ మ్యాంగోస్ తీసుకుంటాము. వాటి పేరు వచ్చి పోలూరు కాయలు అని అంటాము. అవి ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటాయి. సో ఆ మ్యాంగోస్ని తీసుకొని 1 kg చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పీసెస్ అనేవి వీడియోలో. సో అంత చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ సాల్ట్ అనేది తీసుకోవాలి. తర్వాత ఒక 1 and 1.5 teaspoon టర్మరిక్ అనేది తీసుకోవాలి, పసుపు. అండ్ అలాగే ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి, అంటే మిరప్పొడి. సో కారం వేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ మెంతి పొడి అనేది వేసుకోవాలి. సో మెంతి పొడి అనేది మెంతులని వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని వేయాలి. అండ్ అట్లాగే ఆవు పిండి కూడా ఏంటంటే ఆవాలు అనేవి వేయించి చల్లార్చిన తర్వాత ఆవు పిండి అనేది వేయాలి. అది కూడా ఒక హాఫ్ గ్లాస్ వేయాలి. సో ఎక్కువ అనేది వేస్తే మెంతిపిండి కానీ ఆవు పిండి కానీ ఊరగాయ అనేది చేదు వస్తుంది. సో క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. అట్లాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. వెల్లుల్లి రెబ్బలు అనేది మీ ఇష్టం అది. సో మేమైతే ఇక్కడ 10 or 20 వేసాము, చిన్న చిన్నవి కాబట్టి. అండ్ అట్లాగే ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, పసుపు అండ్ అన్ని స్పైసెస్ అనేవి మిక్స్ అవ్వాలి. మిక్స్ అయితేనే బాగా ఊరగాయకు అనేది టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నాం. మిక్స్ చేసిన తర్వాత కారం మధ్యలో ఎక్కడైనా ఉండలు కట్టు ఉంటాయి కదా, కారం కానీ ఉప్పు కానీ, అవన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, వీడియోలో చూసే విధంగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక కంటైనర్లో అనేది ఎత్తిపెట్టుకోవాలి. అది ప్లాస్టిక్ టబ్ అయినా అవ్వచ్చు, లేదంటే ప్లాస్టిక్ బకెట్, లేదంటే గ్లాస్ జార్ అని దేంట్లో అయినా ఎత్తిపెట్టుకోవాలి. ఎత్తిపెట్టిన తర్వాత 3 days తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్ అనేది వేయాలి. సో ఇక్కడ బాగా మిక్స్ చేస్తున్నాను కదా, బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మేము ఒక బకెట్లోకి తీసుకుంటాము. బకెట్లో తీసిన తర్వాత ఒక 3 days తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్ అనేది వేయాలి. గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇంకేమన్నా ఆయిల్స్ యూస్ చేస్తే అంత టేస్ట్ అనిపించదు, కానీ గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేయడం వల్ల మామిడికాయ ముక్కలకి అండ్ అట్లాగే వాటికి ఉండే టేస్ట్ అనేది బాగా పడుతుంది. సో ఇప్పుడు ఊరగాయ అయితే కంప్లీట్ అయింది. 3 days తర్వాత ఆయిల్ పోయాలి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.